ఎందుకంటే మా తెలంగాణ ఎవరు సీఎం అవ్వాలని కోరుకున్నారు? వైఎస్ జగన్ గారు కావాలని. ఎందుకనన్నా? ఆయన చేసిన మంచి పనులు మంచిగానే తెలిసింది. అంటే ఏమేమి మంచి పనులు చేశారు? అయితే ఇంకా అమ్మఒడి అయినా ఇంకా వేరే అన్ని సంక్షేమ పథకాలు బాగున్నాయి అక్కడ. అంటే ఇంతకుముందు వైఎస్ఆర్ చేసినా కూడా మన తెలంగాణలో బాగున్నాయి. నేను తెలంగాణ వాసిని, యాదాద్రి జిల్లా. ఓకే. కానీ వైఎస్ఆర్ చేసింది మాకు గుర్తుండిపోయేలా చేసింది అన్ని విధాలుగా. ఓకే. అక్కడ ఆంధ్రాలో కూడా జగన్ అన్న మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు చేసిన పథకాలు కూడా ఈ 5 సంవత్సరాలు జగన్ గారు మంచిగా చేసింది. నేను వాస్తవంగా జగన్ అన్న అభిమానిని తెలంగాణలో. ఓకే. కానీ వైఎస్ఆర్ చేసిన పథకాలు బాగున్నాయి. అంటే జనాలు ఏం కోరుకుంటున్నారన్న? సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారా, లేకపోతే అభివృద్ధి కోరుకుంటున్నారా, లేకపోతే ఏమంటారు జీవన అభివృద్ధిగా కొనుక్కుంటారు? అభివృద్ధి బాగానే ఉంది అక్కడ, బాగానే ఉందంట మరి. కాకపోతే విద్య బాగుంది, ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది జగన్ అన్న. విద్య విధానం అయితే బాగుంది. ఓకే. అమ్మఒడి, ఈ ఆటో కార్మికులకైనా అన్నిటికీ బాగుంది. అంటే ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ పొత్తులో వస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు గెలవకూడదు అనుకుంటున్నారు? వాళ్ళు పొత్తులా ఉండి ఏం చేస్తారన్నా? ఏం చేయరు కదా. ఏం ఉంటుంది వాళ్ళకి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి సీఎం అయ్యారు, అక్కడ ఏం చేయలేకపోయారు. ఓకే. ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులని తెచ్చారు కదా, అది బాగుంది. ఓకే. 3 స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఉండే వరకు చాలా డెవలప్మెంట్ బాగుంటుంది, డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. ఓకే. అందుకే జగన్ అన్న. అంటే మీది తెలంగాణ అన్న? తెలంగాణ. ఓకే. అంటే ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి మన షర్మిల గారు వెళ్ళారు, ఇక్కడే ఏం చేయలేకపోయారు, అక్కడే చేస్తారనుకుంటారు? ఏం చేయలేరు అన్న, ఆమె ఇక్కడనే ఫెయిల్ అయింది కదా, ఆమె ఏం చేయలేరు ఆమె. ఓకే. ఎందుకంటే అంటే కాంగ్రెస్ తరఫున అక్కడ పోటీ చేయడానికి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. మీరు ఎలా చూస్తారు? ఆమె అభ్యర్థులను ప్రకటించినా సరే కానీ అక్కడ ఏం గెలవలేకపోతారు అన్న. షర్మిలను ఎవరు పట్టించుకుంటలేరు అక్కడ కూడా. అంటే ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ అయితే కొద్దిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, అంటే ఎమ్మెల్యేగా అయితే కొద్దిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇంతకుముందు ఓడిపోయారు కాబట్టి ఆ సానుభూతితో ఇప్పుడు ప్రజలు ఓటేసే అవకాశం ఉన్నది. ఓకే. అంటే ఇప్పుడు ఈసారి కూడా జగన్ గారికి అవకాశం ఇస్తే అభివృద్ధి చెందుతుందని అనుకుంటురా? చెందుతుంది అన్న, ఖచ్చితంగా చెందుతుంది. కాకపోతే 3 రాజధానుల విషయం అయితే అది బాగుంది అక్కడైతే. ఓకే. అంటే ఎలాంటి అభివృద్ధి అయ్యే అవకాశం ఉందంటారు? విద్య, వైద్యం అదైతే నెంబర్ 1లో ఉందన్న అక్కడ. ఓకే. విద్య మాత్రం మంచిగా ఉంది అక్కడ. ఓకే. న్యాయం అనేది జరగట్లేదు అని అంటున్నారు కదా అక్కడ. న్యాయం అంటే ఇక మాకు తెలియదు అన్న. ఇంకోటి అక్కడ నాసిరకం మద్యం అమ్ముతున్నారు, దానికి మీరేమంటారు? ఇక అది నాకు తెలియదు అన్న, అంతే నా ఒపీనియన్ అయితే ఇది. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ.